హలో ఫ్రెండ్స్, నేను మీ రాకేష్. రైట్ అయితే చెన్నైకి మంచి ఈవెంట్తో మళ్ళీ చెన్నైకి పోతున్నాం సికింద్రాబాద్ నుంచి. మా హైదరాబాద్లో అయితే 7 మెంబర్స్ ఎక్కుతున్నాం, వరంగల్లో ఇంకా మా టీం మెంబర్స్ ఎక్కుతున్నారు. రైట్, మరి ఈ జర్నీని చూపిస్తా. మా టిక్కీ అన్న దాకా చాలా స్ట్రెస్లు ఉండే, ఇప్పుడు జర కూల్ అయ్యిండు. రైట్, చూస్తున్నాడు మరి బ్లాగ్ చూపిస్తా. ఫ్రెండ్స్ అయితే ట్రైన్ అయితే ఎక్కినాం, రైలు చార్మినార్ ఎక్స్ప్రెస్ అనమాట. అయితే మేము చెన్నైలో దిగడానికి రేపు మార్నింగ్ 8 అవుతుంది. దాంట్లో ట్రైన్ యాప్ అట్లా చూపిస్తుంది. మరి ఏ టైంకి దిగుతామో మాకు తెలియదు, ఇంకా వీళ్ళకి వాళ్ళకి కూడా. అయితే వీళ్ళకి మాకు ఎంత డిఫరెంట్ అంటే, వీళ్ళు నలుగురు, అక్కడ నలుగురం ఉన్నాం. రైట్, నలుగురం ఉన్నాం, మొత్తం 8 మెంబర్స్. నాతో లెక్క పెడుతున్నా, వీళ్ళు ముగ్గురు. నాతో లెక్క పెడుతున్నా, వీళ్ళు ముగ్గురు. ఆడ మేము నలుగురం ఉన్నాం. బాలరాజు ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల. వీళ్ళు ముగ్గురు, ఆడ మేము నలుగురం ఉన్నాం. మొత్తం 7 మెంబర్స్. వీళ్ళ పోయికి మా పోయికి కిలోమీటర్ తేడా ఉంది. అంత రిస్క్. ఆ నుంచి కావాలంటే తలపాకం తోక్కొస్తుంది అన్నట్టు. అట్లా ఇంకా పలకరించిపోదామని వచ్చిన. ఆడ మా వాళ్ళని కూడా చూపిస్తా. సాయన్న, వినయ్ గాడు, విక్కన్న. చెప్పరానా అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. నువ్వేడ చెప్తావు ఫ్రెండ్స్. మరి ఇంకా మా భోగిలు ఉన్న చూపిస్తా. హలో, ఇక మా వాళ్ళు పాటలు వింటారు. ఫ్రెండ్స్, మొత్తం మీద అయితే తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి తమిళనాడుకి ఎంట్రీ ఇచ్చేసినాం. పడుకునేసరికి ఏం చూపించకపోవచ్చు, కానీ ఇప్పుడు మనం అయితే తమిళనాడులో ఉన్నాం అన్నట్టు. ఇంకా మన స్టాప్ రాలేదు, మన స్టేషన్ స్టాప్ రాలేదు. అక్కడికి వెళ్ళాక చూపిస్తా. ఫ్రెండ్స్ అయితే మొత్తం మీద మేము దిగాల్సింది తాంబరం, కానీ ఇక్కడ చెన్నై స్టాప్ దగ్గర అయితే ఇక్కడ బండి చాలాసేపే అవుతుంది తెలిసేసరికి. ఇక్కడ దగ్గర మేము పోయేది అనేసరికి ఇక్కడనే దిగినాం. హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది ఇది. ఇక మా వాళ్ళు అట్లా లాంగ్ లెంతులు దిగిర్రా దిగలేదా అనేది తెలియదు. ఇక వాళ్ళకి మాకు చాలా భోగిలో తేడా ఉంది. అట్లా ఇక మా లగేజ్ చూడ్రి, ఇంత లగేజ్ ఇంకా భరించాలి. మన లగేజే ఇక బయట వాళ్ళది కాదు. రైట్, అగో టిక్కీ అన్న, పూజ గారు, మా చెల్లె ఇక్కడ, విక్కీ అన్న, సాయ్ అన్న, వినయ్ గారు అక్కడ. ఇక మా వరంగల్ టీవీ ఏమో ఎక్కడనో ఇక జాడపత్తలేదంటే ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయినాయి. వేసుకోవాలి, వాళ్ళకి చెయ్యాలి. వాళ్ళు ఎంత దూరంలో, ఎందుకంటే ఒక్క రైల్లో రాలేదు కదా మేము. కొంచెం బాధ అనిపిస్తుంది. ఇక్కడ అందరం కార్లో వస్తే మంచి ఎంజాయ్ టైంపాస్గా ఉండేది కదా. రైట్, అది కాలే కానీ ఓకే. మరి ఏడైనా అందరం కలిసేదే. ఇది మేమైతే మొత్తం మీద చెన్నై స్టేషన్లో దిగినాం. మేము చూస్తున్నాం ముందు ఫ్రెండ్స్. అయితే ఇగో మొత్తం మీద అయితే ఆ జంట ఈ జంట మొత్తం కలిసింది. దగ్గర అందరం ఒక దగ్గరికి వచ్చేసినాం. లగేజ్ కూడా అందరూ అన్నాలు పట్టుకోరు. మీ నాయకుడు 2 బ్యాగులు ఉన్నాయి, గుంజుకోవాలి. రైట్, ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మరి సెంట్రల్కి 200 మీటర్స్ అంటాం. అట్లా బై వాక్ వెళ్ళిపోతే మేము చేరుకుంటాం అక్కడికి. వాళ్ళు ఇట్లా పోతారు, 2 అటు పోతారు. టిక్కీ అని ఆడ కూర్చుండు. ఇక మేము అందరం అయితే కలిసినాం. ఇక మా వరంగల్ టీం కలవాల్సింది. అయితే మా వరంగల్ టీం కలవాల్సింది. ఇక ఆ టీం కోసం వేచి చూడాలి 1000 కళ్ళతో అన్నట్టుంది మా పరిస్థితి ఇప్పుడు. రైట్, ఇగో ఇక్కడ చూడండి, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. అయితే మన పబ్లిక్ మాత్రం ఎంత ఘోరంగా కనిపిస్తున్నారు అంటే, ఇక్కడ మన వినయ్ గారు చూసి అయితే ఆగమవుతుండు. మంచిగా చాలామంది ఇట్లా మంచిగా గుంపుగా పోతురు. బాగా అనిపిస్తుంది ఇక్కడ చూస్తుండే. బిజీగా ఎవరి పనులలో వాళ్ళు పోతురు. విక్కీ అనేది అద్దాలు పెట్టుకున్నా కనిపిస్తలేదు. విక్కీనా రైట్, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం ప్రస్తుతం అయితే. మరి ముందు పోతుంటే మరి ఎలాంటి ఎంజాయ్ దక్కుతుందో
ఎలాంటి ఎంజాయ్ తక్కువ అనేది మాకు తెలియదు. మరి ముందు ముందు పోతుంటే మరి ఎలాంటి ఎంజాయ్ తక్కువ ఎలాంటి ఎంజాయ్ తక్కువ అనేది మాకు తెలియదు. ఇప్పుడు వరంగల్ టీం వచ్చిందంట, మా వాళ్ళు అక్కడ పోయిరు వాళ్ళని రిసీవ్ చేసుకోనికి. ఇక మేము సెక్యూరిటీ జాబ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. కానీ మన లగేజ్ మనము కాపాడుకోవడం కూడా ఒక మంచి లక్షణమే. ఏమంటారా சொல்லு சாப்பிடு சொல்லு సాపిడే. ఇక వాళ్ళకి ఎక్కువ వస్తే నాకేం రాదు. రైట్, తమిళనాడు మంచిగా ఎంట్రీ ఇష్టం. ఇక్కడ చూసి అందరికి తమిళ్ మాట్లాడుతుంటే వినసంపు ఉంది మంచిగా. తెలియదా నాకేం రాదయ్యా, నాకేం రాదయ్యా. నాకు అర్థం కాలేదు సార్. రైట్, మరి కలుద్దాం ఫ్రెండ్స్. అయితే మొత్తం మీద మా వరంగల్ టీం వాళ్ళందరినీ కలిసినాం. ఇంకా చాలా ఎంజాయ్ చేస్తున్నాను చూశాను. రైట్, ఇక మా వాళ్ళందరూ ఇడరు అలా చూపించిన సార్. టికేనా సార్ అయ్యప్పుడు ఒకసారి చెప్పి సార్ ఏమనుకున్నా మినిమం ఉంటుంది, తగ్గేది లేదు. అయ్యా చెప్పి సార్ చెప్పినా బస్సు చూసుకోరు. ఇక్కడ బస్సులు కూడా మంచిగా వింత వింతగా ఉన్నాయి. టికెట్ ఎట్టుంటే చూద్దామంటే ఒకటి కూడా కనబడతలేదు. నవ్వుతురాలు. రైట్, మరి చూడరు అట్లే చూపిస్తా మా జర్నీ ఈ చెన్నై అండ్ కేరళ కోస్టల్ కూడా కనిపిస్తారు. రైట్, అయితే బస్ ఎక్కినాం అందరం బస్ ఎక్కినాం అందరం బస్ ఎక్కినాం. జేపీ సార్ టిక్కీ అన్న ముంగడ కూర్చోరు. ముఖం గడకపోతే ఇట్లుంటుంది ముఖం గడకపోతే అట్లుంటుంది ముఖం. మరి ముఖం గడినాక చూద్దాం ముఖాలు ఎట్లుంటాయి. రైట్, మరి చూడు ఏది బస్ చెల్లమ్మా హాయ్ చెప్పు. రైట్, అయితే ప్రాక్టీస్ అయితే చేస్తున్నాం. కొంచెం అట్లా వచ్చేస్తుంది. స్టేజ్ పెద్ద ఉంటుంది కాబట్టి మంచిగా కావాలి. చిన్న ఉంది స్థలం కాబట్టి అట్లా నడుస్తుంది. చూడు, ఇంకో మా కోసం అనేసి మంచిగా బగారా రైస్ చూసుకుంటే మంచిగా చికెను, ఇగో ఇక్కడ వస్తే స్వీటు, ఇక్కడ వస్తే వెజ్ ఏంది మంచిగా ఇది వెజ్తో మంచిగా చేసారు. మన ప్లస్ ఇగో రోటీ, ఇక్కడ ఇగో మంచి ఉల్లిగడ్డలు మిరపకాయలు. ఇగో ఈ విధంగా మా వంటలు అయితే మంచిగా చికెన్ మంచిగా అన్నీ రెడీ చేసి పెట్టారు. ఇగో అన్నవాళ్ళు తిన్నాం. మేమైతే తినేసి గిన్నెలు వేసినాం. ఇక తిన్నాం. విక్కీ అన్న వాళ్ళతో మాట్లాడుతుండు, వీడేమో స్వీట్ తింటుండు, సాయన స్వీట్ తింటుండు. నేనేమో తిరుగుతున్నా. నన్ను ఏమంటే తొందరగా తీసుకోరా ఫోన్ ఉన్నా ముఖాన్ని అంత కవర్ అంత దగ్గర కూడా ఇట్లా తీసుకో, ఇట్లా పట్టుకోన్నా నన్ను ఇక్కుండా బాగా. ఇగో చేపిస్తా. ఇగో టిక్కీ అన్న వచ్చింది. టిక్కీ అన్న హాయ్ అన్న అన్న ఇట్లా హాయ్ అన్న చికెన్ ఉందన్న. అట్లా ఆ విధంగా ప్రస్తుతం మన వంటలు ఉన్నాయి. ఇక ఇక్కడ చూస్తే మా అమ్మ ఇగో అమ్మ తినవా అమ్మ అన్న తినరా అమ్మ చికెన్ ఉందమ్మా. అమ్మ చికెన్ ఉందమ్మా వస్తారంట. నేను పడుతున్నా. అమ్మ తీయమ్మా హాయ్ చెప్పు ఒకసారి. చాలా క్యూట్గా ఉంది అమ్మ. సెలబ్రిటీ సరే రైట్. ఇక వీళ్ళైతే కొద్దిసేపు వెనక్కి వచ్చి తింటారు చికెన్తో. రైట్, మరి కలుద్దాం.
ఫ్రెండ్స్ అయితే తమిళనాడులో కూడా ఫ్రీ టికెట్సే. ఉమెన్ టికెట్ అని ఉంది చూసిరా 00. ఇది హీరో టికెటే నాకు ఇక్కడ దొరికింది. తమిళనాడులో కూడా ఫ్రీ టికెటే, నాకైతే తెలియదు. మరి మీకు తెలుసా చెప్పురు ఒకసారి. ఇక అయితే వచ్చిన చెన్నైలో ఉన్నాం కదా, అయితే వచ్చినందుకు ఆ రూమ్లలో ఉండడం ఏంది అనేసి అట్లా తిరగనీకి వచ్చినాం. అట్లా తిరగనీకి వచ్చినాం. ఇక్కడ వాటర్ కనిపిస్తాయి మాకు, మా హైదరాబాద్ ట్యాంక్ బండ్ లాగా తిరగనీకి వచ్చినాం. మాకు అక్కడ చూస్తే పెరియర్ రామస్వామి గారి స్టాచ్యూ ఉంది. అది చెన్నై రోడ్ చూడ్రి ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. చూసిరా, చెన్నై టికెట్స్ కూడా ఫ్రీ టికెట్స్ అంట అమ్మాయిలకి, ఇక్కడ ఆడవాళ్ళకి. ఇప్పుడు చూసిన టికెట్ రైట్. మరి చూడరు అట్లే, ఇంకా చూపిస్తా బ్లాగ్లో చాలా ఉంది కదా చూసేది మీరు. బాయ్. నేను ముఖ్యమంత్రికి నా చేతులు ఉంటుంది. ఓకే, మనం వరంగల్ తరఫు నుంచి మనం మైకు మీరు మాట్లాడండి సమస్యలు. పాలిటిక్స్ మీ రూమ్స్ మంచిగా ఉన్నాయా, క్లీన్ గా ఉన్నాయా, మీకు చికెన్ ఇంకా వాట్ ఎవర్ ఏమైనా మంచిగా పెడుతున్నారా చెప్పండి. లేకపోతే మా రూమ్ బాగానే ఉంది కానీ మాకు బాత్రూమ్ నీళ్ళు రావట్లేదు, గీజర్ రావట్లేదు. మాట్లాడతారా ఊరి సమస్యలు నియోజకవర్గ సమస్యలు మాట్లాడతారంటే గీజర్ కష్టపడి ఒక ముఖ్యమంత్రి సార్ మెసేజ్ చేస్తుంది. మన ఫస్ట్ మన ముఖ్యమంత్రి గారికి తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ మన రాష్ట్ర సమస్యలు మన సమస్యలు అయితే ఒక స్పీకర్ని పెట్టి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అధికారం లేదా ఓకే. మన తెలంగాణ శాసనసభ ఇంతటితో ముగిసిపోయింది. ఎందుకంటే కొంచెం మా ఎమ్మెల్యేలు కొంచెం ఇబ్బంది మాట్లాడుకోవచ్చు. సర్పంచ్ ఎంపీలు ఉన్నాయా వాళ్ళు ఎమ్మెల్యే మాట్లాడుతుంది. శాసనసభ మళ్ళీ ప్రారంభించుకొని మంచి డిస్కషన్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు అండ్ డిప్యూటీ సీఎం గారు ఆగిపోయారు. వీళ్ళందరూ ఎమ్మెల్యేలు వరంగల్ నుంచి, యాదాద్రి నుంచి, డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నారు. మన సిట్టింగ్ పార్టీ కాబట్టి ఓకే చూస్తూనే ఉండండి. సమావేశం జరుగుతుంటాయి. ఓకే, మరి చూస్తూనే ఉండండి మా మీడియా. ఫ్రెండ్స్ అయితే నిన్న తిన్నాం కానీ మీకు చూపించలేకపోయినా. ఈరోజు అయితే ఇడ్లీ వడ ఉంది, కానీ ఇడ్లీ ఏందో చేతికైతే జారుతుంది. చట్నీ మంచిగా లేదంటారు కానీ నాకైతే ఓకే అనిపించింది. వినయ్ గారు కూడా తింటుండు. సాంబార్ చాయ్ గ్లాస్ కూడా తెచ్చుకుని రైట్. ఇంకా తినేది చూపిస్తా. ఈ చట్నీ చూస్తుంటే ఫ్రెండ్స్ అయితే ఆడ వేసేది మన మంచిగా చేస్తారు అసలు. వాళ్ళు ఇక్కడ చాలా మంది వచ్చారు, జమ్మూ కాశ్మీర్ వాళ్ళు వీళ్ళు చాలా మంది వచ్చారు. ఇంకా చూద్దాం మరి అందరు ప్రాక్టీస్ కవర్ చేస్తామేమో అనేది. వీళ్ళైతే బాగా చేస్తారు కదా, ఎక్కడ టాలెంట్ ఎక్కడదే అండి. అబ్బాబ్బాబ్బా మాకు స్నాక్స్ అని చాయ్తో పాటు వడలు ఇచ్చారు. తిన్నాం, బాగానే ఉన్నాయి. మమ్మల్ని చాలా రిసీవ్ చేసుకుంటారు మంచిగా, అన్నిటిలో మంచిగానే ముందుంటారు, తింటారు. ఇదిగా సార్ చాయ్ తాగుతారా సార్? సార్ చాయ్ తాగుతుండు. ఇక వీళ్ళేమో స్నాక్స్ ప్లస్ చాయ్ కూడా తాగుతుర్రు ప్లస్ స్నాక్స్ తింటారు. ఇట్లా ఇగో వీళ్ళు కాదు కానీ వీళ్ళు ఇద్దరు ఉన్నారు. ఇక
ఇగో ఇక్కడ అందరు మా వాళ్ళే. అయితే ఇట్లా స్నాక్స్ అన్నీ కూడా మంచిగానే తింటున్నాం చేస్తున్నాం. మరి చూస్తూనే ఉంటారు మరి ఇంకేమేమి తింటామో ఇంకేమేమి చేస్తామో అని. ఇగో అయితే ఇక్కడ మన జమ్మూ కాశ్మీర్ వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తారు, ప్రాక్టీస్. వాళ్ళు ఇక్కడ ఆర్కెస్ట్రా, అక్కడ వాళ్ళు స్టెప్స్ చేస్తారు. వినయ్ గాడు ఎవరు మంచిగా అని బాగా తగ్గి చూస్తుండే కదా. చూడ్రి వాళ్ళ డాన్స్ చూపిస్తూ ఒకసారి. One, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6. ఎక్కడెక్కడ వస్తున్నారా నాయన? 4, 5, 6, 7, 8. 1, 2, 3. ఇక్కడ ఫాలో అదే పోయింది కానీ నాకు వస్తుంది అందులో కొంచెం చూసుకుంటుంది కదా తెలుస్తుంటుంది. సరే మన బ్యాక్ నుంచి నాకు పోయి తనియా 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 Taniya, Taniya, ay, Taniya, Taniya. అయితే ఫస్ట్ రోజు కదా రిహార్సల్కి పోతున్నాం. సార్ కష్టపడి తీసుకోవాల్సిన మబ్బుల్నే లేపి ఇక మా బాబులు అనుకున్నారు. ఇగో మా బాబులు ఎన్నుకున్నారు మహాన్ బాబులు కాదా, మహాన్ బాబులు నాకు తలే కదా. నేను తాగిన ఇటు చూడ్రి ఎంత మంచి పరేడ్ చేస్తురో. బాబా ఇక్కడ ఎన్నో రకాల ఫోర్సులు ఇంకా నీకు చాలా చూపించాలనుకుంటున్నా. ఫ్రెండ్స్ అయితే నార్మల్గా రిహార్సల్ డ్యాన్స్లు ఇచ్చేసినాం. 26 జనవరికి ఉంటుంది మెయిన్ పర్ఫార్మెన్స్. ఈరోజు అయితే రిహార్సల్ అయిపోయింది. ఎంత అద్భుతం అంటే ఇక్కడ పరేడ్ చూడవచ్చు, లేదా వేరే వేరే ఈ తమిళనాడు వాళ్ళు ఇంకా వేరే వేరే సాంప్రదాయ నృత్యాలు అంటే డ్యాన్సులు చూస్తుంటే ఎంతో అసలు మస్తు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కో దగ్గర ఒక్కో విధంగా ఉంటుంది చూసినావా, అది సూపర్ అనిపిస్తుంది అసలు. అట్లా ఎన్నో ఉన్నాయి ఇక చూపించాల్సింది, చూస్తూనే ఉండరు. చెన్నై, మళ్ళీ చెన్నై టు కేరళ కూడా ఉంది కదా. ఇగే బిడ్డలు చూసి పేదల పొద్దున కలవాలి, ప్రజల దండును కట్టి ఉద్యమ చూడ్రి. వీళ్ళని చూస్తే మంచిగా అనిపిస్తుంది నాకు. మంచిగా చదువు వస్తే వీళ్ళ స్థాయికి ఎదిగొచ్చు కదా అని కూడా అనిపిస్తుంది. ఏం చేస్తాం అట్లా నడుస్తుంది.
బాగా అనిపించింది వీళ్ళందరినీ చూస్తుంటే, అన్ని రకాల ఫోర్సులు. అబ్బాబ్బాబ్బా ఏం ఫీల్ ఉంది మా మేడం, ఎంత మంచిగా ఉంది. అయితే తమిళనాడులో మేము చేసిన పర్ఫార్మెన్స్ దగ్గర ఇంత మంచి అద్భుతాలు మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఎంత మంచిగా ఉన్నాయి చూడండి. మొత్తం ఇక్కడ గవర్నమెంట్ మంచి స్ట్రిక్ట్గా ఉంది. మొత్తం ఫుల్ బందోబస్తు. నాకు తెలిసి మీ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు, మా పర్ఫార్మెన్స్ చూసింది రాష్ట్ర మంత్రి అని నేను అనుకుంటున్నా. ఈడ వేసాం, ఈడ నెంబర్ బాక్స్ ఉన్నాయి, ఆ బాక్స్లలో వేసేసాం. అట్లా ఇక మన వాళ్ళు ముంగట పోతుర్రు. ఇగో టిక్కీ అనే వీరేంద్ర బాబు ఒకటే వరుతుండు, వాడే వరుకుంటాడా నన్ను తీయడా అని 2 సార్లు తీయ చూపిస్తుండు 2 ఏళ్ళతోని నవ్వుతుండు చూడు. రైట్ అట్లా ఎంత మంచిది చూడు. ఇక్కడ గుర్రం, రెక్కల గుర్రం బాగుంది వ్యూ. ఓకే గంట సైడ్ ఎక్కువ వస్తుంది సార్. ఇట్లా అనండి సార్, తాళ ఇవ్వండి, సెలబ్రిటీ కదా. ఇదిగో తెలంగాణ టీం ఫ్రెండ్స్. ప్రాక్టీస్ అంటే చేసినాం, రిహార్సల్ కూడా ఇచ్చేస్తున్నాం. ఇంకా 3 days, ఇంకా 2-3 days ఇస్తే కన్ఫర్మ్ అయిపోతాం. ఇక గజ్జలు ఇస్తున్నా, ఇప్పుడే వచ్చేసాం అన్న వాళ్ళందరం కూడా. కానీ ఓకే బాగానే చేసినాం. కాకపోతే మధ్యలో ఒక దగ్గర కర్చీపు అమ్మాయి చేయికి దాకి కింద పడిపోయింది. అయినా కొంచెం మేనేజ్ చేసి తీసుకున్నా. రైట్, మరి చూస్తూనే ఉండండి ఈ బ్లాగ్, ఆగకండి. టైంపాసే ఉంటుంది, కొంచెం ఫన్నీగా ఉంటుంది. బోర్ పడితే స్కిప్ చేయది, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెడతలేదు. బోర్ పడితే స్కిప్ చేయది, మంచిగా సపోర్ట్ చేయది. బ్లాగ్ మొత్తం చూడు. ఇప్పుడు చెన్నైలో ఉన్నాం కదా, వీలైతే కేరళ కూడా చూపిస్తా, ఏమంటున్నా? ఓకేనా? రైట్, మరి చూడ్రి. మీ కాళ్ళకి ఏంటన్నా గజ్జలు కట్టిరా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. అయితే ఇక మేము మీద ఉన్నాం, అమ్మాయిలందరూ కిందుండి బీచ్కి పోదాం అనుకున్నాం అనమాట. బీచ్కి పోదాం అనుకొని మా అక్క ఫోన్ చేసింది, అరే పోతున్నాం రారా బండి మీద, వెహికల్ రెడీగా ఉంది అదేనంటే. జస్ట్ 1 minute అడిట్ అయింది. కిందకి వచ్చేసరికి లేరు. ఈయన చూస్తే పోయిరు కదా, వాళ్ళ గాడీలు వెళ్ళిపోయారు కదా అంటుండు. ఇక పైన ఇంకా ఉన్నారు ఇంకిద్దరు అన్నలు. ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళు పోయిర్రు. వాళ్ళకి మేమేడ దొరుకుతామో, మాకు ఆల్రెడీ దొరుకుతారు. ఫోన్లో బ్యాలెన్స్ లేవు, తీసుకుంది కదా అంతే. సరే చూడు అట్లే మరి రా, నడువు పోదాం. రైట్ మరి చూడ్రి. అయితే ఇక బీచ్కి ఆటో మాట్లాడుకొని పోతున్నాం. ఇక ఎట్లయినా వెహికల్ ఇంకా కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి మాకు మా పరిస్థితి చూసిరు కదా, ఇక మేము పోతాం. ఆడికి పోయినాక ఏం ఎంజాయ్ చేస్తున్నాం, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నామో చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. ఇక సార్ నడుపుతుండు, ఇక మేము కూర్చున్నాం వెనుక. ఫ్రెండ్స్ ఇక బీచ్కి అయితే వచ్చినాం. మా వాళ్ళు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నారు. విక్కీ అన్న సాయాన్ని వచ్చేసి అట్లా వస్తామని అన్నారు. అన్నాడే చక్కగా నడుగురా అన్నారు. మరి సరే పెద్దోళ్ళు అయ్యి వాళ్ళ మాటలు కూడా అప్పుడప్పుడు విందాం కదా అని ఏదో మా జీవనాన్ని మా జర్నీని సాగిస్తున్నాం. చూడండి మన సముద్రం, ఫస్ట్ టైం నేను సముద్రాన్ని చూసుడు, ఇసుకని చూడండి ఎంత మంచిగా ఉందో. ఇప్పుడు పోయి సముద్రం వాటర్ని కనీసం టచ్ అని దాన్ని దిగకున్నా సరే టచ్ మాత్రం చేయాలి. సముద్రం అండి, సముద్రం అంటే ఏంది, మన దేశ ప్రపంచాన్ని ముంచేసే శక్తి దానికి ఉంది. కానీ శక్తి ఇప్పుడు బయట పడదు, పడ్డప్పుడు మాత్రం బరాబర్ పడుతుంది. ఇప్పుడు జాతకాలు చూపిస్తున్నాం, జాతకాలు బీతకాలు మనం నమ్మం కదా, మన నాస్తికులం అయితే ఈయన పక్కన అమ్ముతాడు పాపం మన వినయ్ గాడు. ఇక నమ్మినప్పుడు తప్పేం లేదు. కానీ మొత్తం మీద బీచ్కి వచ్చినాం. తెలంగాణ నుంచి తమిళనాడుకి వచ్చి, తమిళనాడులో ఫస్ట్ టైం బీచ్గా ఈ పొరగాలు వచ్చి మా దగ్గర ఏదో చెప్పించుకుంటే మంచిగా ఉంటుంది కానీ అనుకుంటారు. కానీ ఏం చెప్పించుకుంటున్నాం, మా రాతలు చక్కగా ఉంటే కీడు ఎందుకుంటాం మేము అంటారా? రైట్, రాతలు చక్కగా ఉన్నాయి కాబట్టి ఈడు ఉంటున్నాం. ఎందుకంటే ఇంతమంది బీచ్కి అందరికి అదృష్టం ఉంటుందా, రానికి ఉండదు కదా. ఓకే, అరే ఏం సౌండ్ అది? వాటర్ సౌండ్ రా, వాటర్ ఫ్లోనేనా? వాటర్ ఫ్లో వచ్చే సౌండ్ మాకు వస్తుంది. ఓకే, అట్లా ఉండు, చూపిస్తా ముందు ఏమన్నా. సముద్రం మీద ఏపడలేదా? సుడిగాలిలో పడి లేచే పరవల్లే నీకోసం చేస్తుంది నా ప్రాణం, ఓ బుజ్జి తల్లి ఏడున్నావు, నా లైఫ్ లాగి ఎన్నడొస్తావు. రైట్, చూపిస్తా బరింగా.
ఇక చూడరి సముద్రం ఎన్నడూ మ్యాప్లలో వీడియోలలో తప్పించి ఇంత లైవ్లో ఆ అలలని నీళ్ళని ఇక తాకబోతున్నా లోపలికి ఎంత దిగలే భయం అవుతుంది కానీ జస్ట్ వాటర్ తాకుతా సేమ్ అలలు చూడరు అసలు ఎంత ఫోర్స్ మీద వస్తున్నాయంటే నేను అడిగినా ఇక్కడ అంటే ఇప్పుడు ఈ రోజు మాత్రమే ఇట్లుందా రోజు ఇట్లుంటుందా అంటే రోజు అట్లే ఉంటుంది అని అన్నారు ఆ ఫోర్సు ఎంత చూడ చక్కని రాకేష్ అమ్మ సముద్రానికి వచ్చినాం అన్నట్టు వినయ్ గారు ఫోటోలు తీయడానికి రెడీ అయిపోయాడు రైట్ ఇంకా ఇట్లా సముద్రం వాడు టచ్ చేసేద్దాం ఇక పెద్ద పెద్ద హోప్స్ లేవు నేను ఏమనుకున్నా మంచిగా సాదాసీదా ఉంటాయేమో అట్లా దిగి ఇట్లా రావచ్చు ఈత కొట్టుకుంటా అనుకున్నా ఈ ఫోర్స్లో మనం లోపలికి దిగొద్దు ఫస్ట్ ఇబ్బంది మనం ఎందుకు ఇబ్బంది పడాలి రైట్ ఓకే చూడ్రి మొత్తం మీద దిగేసిన ఓ ఏ వస్తుంది వాటర్ మొత్తం లోపలికే పోలేదు జస్ట్ ఇగో ఆదంతా లోపలికి వెళ్ళి బయటే ఉన్నా ఏం టెన్షన్ పడకుర్రి నాకేం కాదు ఏ వినయ్ వీడియో తీరా నువ్వు డాన్స్ చేస్తా వాడు చూడు అది కాదు ఇది రాదు అది రాశాంత్ సేపు అని ఉంటుందా జై తెలంగాణ వాడు ఇన్స్టా లైవ్ పెట్టాడే నువ్వు మమ్మల్ని గుర్తుందే మాత్రం వచ్చి అలా భయపెట్టకున్నా కొత్త వచ్చినాం తెలంగాణ నుంచి వచ్చి భయపెడితే ఎట్లా మమ్మల్ని వాటర్ అయ్యా అర్రీ హలో 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 అర్రే టచ్ అబ్బాబా ఫుల్ ఎంజాయ్ అనిపిస్తుంది ఇక మాటలో చెప్పలేను నిజంగా మస్తు ఎంజాయ్ చేస్తున్నా ఫుల్ ఎంజాయ్ ఫేక్ ఎంజాయ్ కాదు నాది మొత్తం నడవాలని ఉంది తెలుసు నిజంగా చెప్తున్నా మొత్తం నడవాలి అందుకని మా టీం వాళ్ళు రాంది ఏం చేసినా ఇబ్బందే కదా వాళ్ళు రావాలి వాళ్ళు వస్తేనే ఏదైనా మేము చేసేది దేకడే అన్నట్టు ఓకే ఈ శుభ సందర్భం వేళ ఒక మంచి పాట పాడతా ఏం పాట పాడదాం ఏం పాట పాడాలి రావట్లేదే సముద్రం సుడిగాలిలో పరవల్లే నీకోసం నా ప్రాణం ఓ పూజ తల్లి అలా దగ్గర పాల సముద్రం నాకు ఉంది కదా పోరాడికి ఫోన్ తడిచిపోతా ఫోన్ తడిచిపోతుంది ఫోన్ తడిచిపోతుంది అది హలో